తెలంగాణలో రైతులకు రుణమాఫీ ₹1,00,000 లోపు ఉన్న వారికి ఒక దఫా జరిగినప్పటికీ సెకండ్ ఫేజ్లో రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందండి. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒకసారి ₹2,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విధంగా కసరత్తు చేస్తుంది. మొదట విడత విడుదల చేసిన సర్కార్ ఇప్పుడు రెండో విడత జాబితాకు సిద్ధమైంది. జూలై 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేసిన సర్కార్ ఈ నెలాఖరులోగా ₹150,000 రుణాలు ఉన్న రైతుల ఖాతాలోకి వడ్డీతో సహా జమ చేస్తుంది. ఆగస్టు 15వ తేదీ లోపల 2,00,000 రుణాలు ఉన్న రైతులకి ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. అటు ₹1,00,000 లోన్ తీసుకున్న రైతులకు చాలా మందికి మాఫీ కానేలేదు అని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అధికారులు పలు రకాల కారణాలు చెబుతున్నారు. రేషన్ కార్డులో ఎంతమంది రుణం తీసుకున్నా ఒకరికి మాత్రమే మాఫీ అవుతుందని కొన్ని జిల్లాల్లో అధికారులు రైతులు చెబుతుంటే, ఎంతమంది రుణం తీసుకున్నా వడ్డీతో సహా కలిపి ₹2,00,000 వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించింది అందరికీ తెలిసిందే. అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ ఉంటుందని, వీటిపై త్వరలో క్లారిటీ ఇస్తామని వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని మంత్రి సూచించారు. ఇక ₹1,00,000 లోపు రుణం తీసుకున్న వారికి వడ్డీతో కలిపి 1,00,000 క్రాస్ అయిన వారికి మాఫీ కాలేదు. వారికి రెండో విడతల మాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రెండో విడత జాబితా ఎప్పుడు వస్తుంది అని రైతులు ఎదురుగా చూస్తున్నారు. మొదటి విడత డబ్బులు అకౌంట్లో జమ అయ్యే వరకే రెండో జాబితాను ఫైనల్ చేసి ప్రభుత్వానికి బ్యాంకులకు పంపించే పనిలో నిమగ్నమయ్యారండి. రెండో విడత అర్హులైన రైతుల వివరాల లిస్టును జూలై 29న ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని అధికారులు చెబుతున్నారండి. ఆ వెబ్సైట్ పేరు clw.telangana.gov.in అనే దాంట్లో ఇస్తారు. నా వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. రెండో విడతలో పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.